ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఒకప్పుడు చట్టాలు చేయాలన్నా అది అసెంబ్లీ అయినా పార్లమెంట్లో అయినా ఇక్కడ ఏదైనా చట్టం చేయాలంటే పీపుల్స్ వార్ కానీ లేదంటే నక్సలైట్లు కానీ లేదంటే బయట ఉన్నటువంటి మేధావులు కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అనే చూసిన తర్వాత చట్టాలు చేయడానికి ముందుకు పోయేది ఆ ధైర్యం చేసేది అని చెప్పేసి మాట్లాడింది. కానీ ఈరోజు ఛత్తీస్గఢ్లో చూసినట్లయితే లేదంటే దేశవ్యాప్తంగా ఇక్కడ చూసినట్లయితే నిత్యం అసలు ఈరోజు ఎన్కౌంటర్ జరిగింది అనే వార్త లేకుండా పత్రికలో వార్త లేకుండా పోతుంది సార్. మరి ఇంత ఎన్కౌంటర్ జరుగుతున్నా ఎందుకు ఆ ఎన్కౌంటర్లను ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టేటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు? లేదు అని అంటే ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఏదైనా ఎన్కౌంటర్ జరిగింది అని అంటే దాని మీద చర్చలు జరగాలి అని డిమాండు, లేదంటే ఎన్కౌంటర్ నిరసిస్తూ విద్యార్థి సంఘాలు కూడా బంధువులు పిలుపునిచ్చిన రోజులు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆ బంధులు కానీ ఆ ధర్నాలు కానీ లేకపోతే నిరసన కానీ చివరికి ఒక ప్రెస్ మీట్ కానీ పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు లేకుండా పోతుంది? మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నట్లు దేశవ్యాప్తంగా నిర్బంధం చాలా తీవ్రంగా ఉంది. అక్కడ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ ఎన్కౌంటర్లను ఖండిస్తూ సభలు సమావేశాలు పెట్టే వ్యక్తులు ఎవరు అని అంటే మళ్ళీ మేధావులు మధ్యతరగతి జీవులే. ఈ మేధావులు మధ్యతరగతి జీవులకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక భయాన్ని సృష్టించాయి గత 10 సంవత్సరాలుగా. ఆ భయాన్ని సృష్టించడానికి నేపథ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉన్న రోజుల్లోనే 2014 వరకు అధికారంలో ఉంది. అది అప్పుడే యుఏపిఏ అనే చట్టాన్ని తీసుకొచ్చారు. యుఏపిఏ అనే చట్టం ఇలా కొత్తగా వచ్చింది కాదు, ఊపా. ఈ ఊపా చట్టము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చిదంబరం గారే దానికి మంచిగా కూరలు పదును పెట్టి చట్టం తీసుకొచ్చాడు. ఆ కూరలకు పదును పెట్టి తీసుకొచ్చిన చట్టానికి మొట్టమొదలు బలైంది ప్రొఫెసర్ సాయిబాబా. కాళ్ళు లేని సాయిబాబా, నడవలేని సాయిబాబాని, ఢిల్లీ యూనివర్సిటీలో పాఠాలు చెప్పే సాయిబాబాని అరెస్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పడేసి 2 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వస్తే దొంగ ఛార్జ్షీట్ వేసి 10,000 పేజీల ఛార్జ్షీట్ వేసి అభూత కల్పనలతో ఛార్జ్షీట్ను రూపొందించి ఆయనకు 10 సంవత్సరాలు కఠిన శిక్ష, జీవిత శిక్ష విధించారు ఆనాడు. ఆ జీవిత శిక్ష విధించడం అనేది ఒక సంకేతం బయటికి పంపించారు. ఏమని? మేధావులు ఎవరైనా ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా సాయిబాబా ఏం చేసేవాడు, ఢిల్లీలో ఉండి ఎక్కడైనా ఎన్కౌంటర్ జరిగితే ఎవరైనా చంపేస్తే అయ్యో ఇది తప్పు కదా, ఒక మనిషిని చంపేయటం, ప్రభుత్వం చంపేయటం, అది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం చంపేయటం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం కదా అని ఆయన అక్కడ మేధావులను కూడగట్టి ప్రెస్ మీట్లు పెట్టేవాడు. ఆ ప్రెస్ మీట్లు ప్రభుత్వం మీద ఒత్తిడి పడేవి. అందుకోసమే ఆయన ప్రెస్ మీట్లు పెట్టకుండా, ఆయన మాట్లాడకుండా ఆయననే అరెస్ట్ చేసి లోపలేస్తే అయిపోతుంది కదా అనే భావంతో తప్పుడు కేసుతో, ఫ్యాబ్రికేటెడ్ కేసుతో లోపలేసేశారు. దానివలన ఏం సంకేతం పంపించండు బయటికి? మీరెవరైనా సరే సాయిబాబా మాట్లాడితే ఏది జరిగిందో మీకు అదే జరుగుతుంది అనే సంకేతాన్ని పంపించాడు. అట్లా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి వస్తే అదే మహారాష్ట్రలో ఒక అడ్వకేట్ను అరెస్ట్ చేశాడు, కేసులు వాదించే అడ్వకేట్ను. అంటే మావోయిస్టులకు సంబంధించిన కేసులు వాదిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెడతాం. అదే మహారాష్ట్రలో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఇంకొక ప్రొఫెసర్ని అరెస్ట్ చేసి జైల్లో, ఒక మహిళా ప్రొఫెసర్ను అరెస్ట్ చేసి జైల్లో, సోమా సేన్ అనేటటువంటి ఆమె. అదేవిధంగా సుధా భరద్వాజ్ అనేటటువంటి ఆమె అసలు ఏ రాజకీయాలు లేవు. ఆమె జర్నల్ ఒక సంస్థను పెట్టుకొని ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకునేటటువంటి ఆమె, ఎక్కడో విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి ఆమెను కేసులో ఇరికించేసి జైల్లో పడేశారు. ఇట్లా మనం చూస్తే గౌతమ్ నవాల్కా ఒక పత్రికకి ఎడిటర్, ఆయన చాలా పేరు మోసినటువంటి ఆయనను ఈ కేసు పెట్టి, ఊపా కేసు పెట్టి లోపల పడేశారు. స్టాన్ స్వామి పాపం ఆయన ఒక క్రైస్తవ మత ప్రచారకుడు. ఆ క్రైస్తవ మత ప్రచారకుడు కూడా ఆదివాసుల హక్కులు అడిగినందుకు తీసుకెళ్లి 80 ఏళ్ల వృద్ధుడు జైల్లో పడేసి నీళ్లు తాగడానికి కూడా అవకాశం లేకుండా చేసి జైల్లోనే చంపేశారు. సో అట్లా దేశవ్యాప్తంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ రెగ్యులర్గా వీటి మీద మాట్లాడుతున్నటువంటి వరవర్రావు గారిని కేసు పెట్టి తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఆ తర్వాత ఇదే తెలంగాణ ప్రభుత్వం నా మీద కేసు పెట్టి నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసింది. అంటే ఇక్కడ తెలంగాణలో వరవర్రావు గారిని నన్ను అరెస్ట్ చేసి జైల్లో పడేశారంటే మిగతా తెలంగాణ సమాజానికి ఏం సిగ్నల్ పంపించారు? వరవర్రావు గారు కాసిం గారిని అరెస్ట్ చేశారంటే మా పరిస్థితి ఏమిటి అని దానికి తీసుకొచ్చేసారు. అంటే ఎవరికి వాళ్ళు సర్దుకునే ఒక వాతావరణాన్ని కల్పించారు.
అంటే రాజ్యాంగబద్ధ పాలన లేకుండా చట్టబద్ధ పాలన లేకుండా భయాన్ని సృష్టించి పరిపాలన చేయాలనుకుంటున్నారు. మరి ఈ క్రమంలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. వరుసగా ఈ నెల రోజులు 2 నెలల 3 నెలల కాలంలో వందల మందిని చంపేశారు. అసలు ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్న నుంచి మనం బయలుదేరితే లాజికల్ ఎండ్లోకి రావచ్చు. ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, ఇప్పుడు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, చిన్నప్పుడు మన అమ్మమ్మ నాన్నమ్మలు కథలు చెప్తారు మనకి. అనగనగా రాజు అడవికి వెళ్ళాడు అని అంటారు. మనకు అప్పుడు చిన్నప్పుడు రాజు అడవికి ఎందుకు వెళ్తాడు అనే ప్రశ్న రాదు. అనగనగా రాజు అడవికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? రాజు వేటాడాడు, అలసిపోయాడు, ఒక చెల్మె దగ్గర ఆగాడు, నీళ్లు తాగాడు. అక్కడ ఒక సుందరమైన అందమైన అమ్మాయి కనిపించింది, ఆమెను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు. కథ ఎట్లా ముగుస్తుంది? అయితే ఈ రాజులు అడవికి ఎందుకు వెళ్తారు అని మనం కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే, రాజు మైదాన ప్రాంతంలో ఉంటాడు, అడవి ఒకటి ఉంటుంది. అడవిలో మనుషులు ఉండారా? అడవిలో మనుషులు ఉంటారు. కానీ మన భాషలో కూడా ఎట్లాంటి ప్రచారం తీసుకొచ్చారంటే, అడవి కాచిన వెన్నెల అంటారు. అడవి కాచిన వెన్నెల అంటే అర్థం ఏమిటి? అడవిలో వెన్నెల కాచింది, అడవి దాని ఏం ప్రయోజనం లేదు అనే అర్థంలో వాడతారు. అది కాదు కదా. అడవి కాచిన వెన్నెల అంటే అడవిలో ఆదివాసులు ఉంటారు, అడవిలో మనుషులు ఉంటారు, అడవిలో రాజ్యం ఉంటుంది, వాళ్ళు వెన్నెల్లో ఆడుకుంటారు. కానీ మైదాన ప్రాంతంలో ఉన్నవాడు ఏమన్నాడు? అడవి కాచిన వెన్నెల అన్నాడు. అంటే అక్కడ ఎవరు మనుషులు లేరు అనే అర్థంలో. కానీ అక్కడ మనుషులు ఉంటారు కదా, నీకు ఆ స్పృహ గుర్తింపే లేదు. అదేవిధంగా అడవిలో పొద్దు ఊకినట్లు అంటారు. అడవిలో పొద్దు ఊకినట్లే కుక్కకపోయిన ఒక్కడే అన్నట్లు. అంటే అడవిలో మనుషులు ఉంటారో, పొద్దు ఊకితే చీకటి అవుతుంది, వాళ్ళకు బాధ అవుతుంది అనే స్పృహ వీడికి లేదు మైదానంలో ఉన్నవాడికి. కనుక అడవికి రాజు వెళ్ళాడంటే అడవిలో ఆ రోజు ఆదివాసులు ఉన్నారు, మూలవాసులు ఉన్నారు. ఈ దేశ మూలవాసులు అడవిలోనే ఉన్నారు. మైదాన ప్రాంతంలో ఆర్యులు ఉన్నారు, అడవుల్లో మూలవాసులు ఉన్నారు. ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్యులు రాజులు. ఈ రాజులకి సమాంతరమైన రాజ్యాన్ని నడుపుతున్నది మూలవాసులు. ఆ మూలవాసుల మీద యుద్ధం చేసి వాళ్ళని స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళని ఎందుకు స్వాధీనం చేసుకోవాలంటే, సంపద అంతా ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది, రకరకాల సంపద. ఆ సంపదను తీసుకోవాలంటే వాటి మీద వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు అక్కడ రాజ్యం ఉంది, రాజు ఉన్నాడు కనుక వాళ్ళు వీళ్ళని రానియ్యరు. అందుకేం చేసేవాళ్ళు? రాజును బయలుదేరారు సైన్యాన్ని తీసుకొని. అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్ళాడంటే, ఇప్పుడు మనం ఆలోచిస్తే అడవిలో సంపద ఉంది కనుక, అడవిలో రాజ్యం ఉంది కనుక ఆ రాజ్యాన్ని ఓడించి ఆ సంపదను హస్తగతం చేసుకోవడానికి అనగనగా రాజు అడవికి వెళ్ళాడు. మరి రాజుతో పాటు బ్రాహ్మణుడు వెళ్ళాడు. రాజుతో పాటు బ్రాహ్మణుడు వెళ్ళి రాజు యుద్ధం చేస్తుంటే వాని యుద్ధాన్ని వీడు ఏం చేశాడు? రాసుకుంటూ వచ్చాడు. రాసుకుంటూ వచ్చి ఈ రాజును గొప్పవాణి చేయాలి కనుక అవతలు ఉన్నటువంటి వాడిని రాక్షసుని చేశాడు. ఆ రాక్షసుడు ఒక సందర్భంలో వాడు బకాసురుడయ్యాడు, ఒక సందర్భంలో నరకాసురుడయ్యాడు, ఒక సందర్భంలో రావణాసురుడయ్యాడు, ఒక సందర్భంలో బలి అయ్యాడు, ఇంకొక సందర్భంలో ఇంకొక శివ చక్రవర్తి. రకరకాల పేర్లు వేసేశారు. ఎవరైనా వీళ్ళందరూ రాక్షసులు, వీళ్ళు దేవతలు. వీళ్ళని గొప్ప చేసి రాశారు, వాళ్ళని రాక్షసులు చేశారు. ఇది మనము ఒక 3,000 సంవత్సరాల కిందట జరిగినటువంటి కథ. ఇప్పుడు అనగనగా పోలీసులు సిఆర్పిఎఫ్ అడవికి వెళ్తుంది. ఎందుకు వెళ్తావు? మావోయిస్టులు ఈ దేశాన్ని మార్చాలని బయలుదేరారు. ఈ దేశ సంపద సమానంగా పంపిణీ జరగాలి, సామ్యవాదం రావాలని బయలుదేరారు. ఈ రాజ్యాంగం మీద మాకు నమ్మకం లేదు, ఈ రాజ్యాంగాన్ని మేము మార్చి కొత్త రాజ్యాంగం తీసుకొస్తాం, అది సాయుధ పోరాటం ద్వారా చేస్తామని అంటున్నారు. వాళ్ళు ఆయుధం పట్టుకొని పోరాటం చేస్తాం, ప్రకటించుకున్నారు ఆయుధం పట్టుకొని. మరి మీరు ప్రభుత్వం మేము చట్టబద్ధ పాలన చేస్తామని మీరు అంటున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం అంటున్నారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామనేటటువంటి మీరు రాజ్యాంగానికి భిన్నంగా నడుచుకుంటామనే వాళ్ళు, మీ ఇద్దరి మధ్య ఏమిటి? వాళ్ళు మీరు ఇట్లెందుకు అంటున్నారు, వాళ్ళు అట్లెందుకు అంటున్నారు చూస్తే, అడవిలోకి వెళ్ళిన ఈ నక్సలైట్లు, అడవిలో ఉంటున్న నక్సలైట్లు ప్రజలకి దూరంగా ఉన్నారు, మీరు ప్రజల్లోకి రండి, జనజీవన స్రవంతిలోకి రండి అంటారు. వాళ్ళు జనజీవన స్రవంతి లేరా? అడవిలో కోట్లాది మంది ఆదివాసులు ఉన్నారు, కోట్లాది మంది ఆదివాసుల్లో ఉన్నారు వాళ్ళు. ఆ కోట్లాది మంది ఆదివాసులకి విద్య లేదు, వైద్యం లేదు, సామాజిక సంపద, దేశ సంపద వాళ్ళకి అందటం లేదు. కనుక ఈ సంపద అంతా వాళ్ళకి అందాలని, వాళ్ళకి విద్యా వైద్యం ఉండాలని, రాజ్యాంగం హక్కులన్నీ వాళ్ళకు రావాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు అక్కడ. దానితో పాటు ఈ దేశ సంపద ఎక్కడుంది? అడవిలో ఉన్నది. జిందాల్ కంపెనీ అడవికే వెళ్తుంది, అనగనగా జిందాల్ కంపెనీ అడవికి పోతుంది, అనగనగా డీబీర్స్ కంపెనీ నల్లమల్ల అడవికి పోతుంది, అనగనగా ఎస్ఆర్ కంపెనీ దండకారణ్యం పోతుంది, అనగనగా వేదాంత కంపెనీ దండకారణ్యం పోతుంది. ఆనాడు అనగనగా రాజు
అబ్రాడ్కి వెళ్ళాడు, ఇవాళ అనగనగా కంపెనీ పోతుంది. కంపెనీ ఎందుకు పోతుంది? ఈ కంపెనీలు అన్ని విదేశాల పొత్తుతో ఉన్న కంపెనీలు, విదేశాల కంపెనీలు. ఆస్ట్రేలియా కంపెనీ ఒకటి, జిందాల్ కంపెనీ వేరే అరబ్ కంట్రీలకు సంబంధించింది ఒకటి. ఈ కంపెనీలన్నీ అడవిలోకి ఎందుకు పోతున్నాయంటే ఐరన్ ఉంది అడవిలో. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి అడవుల్లో ఎంత ఖనిజ సంపద ఉందో ఇక్కడ అట్లాంటి ఖనిజ సంపద ఉంది. అయితే ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళి సంపదను తీసుకురావడం చాలా కష్టం, ఎందుకంటే రవాణా సౌకర్యాలన్నీ ఉండవు కనుక. ఇక్కడ ఏంటంటే దండకారణ్యం అనేది మధ్యలో ఉంటుంది భారతదేశానికి. ఇటు ఒకవైపు ఢిల్లీ ఉంటుంది, ఒకవైపు మధ్యప్రదేశ్, ఒకవైపు బీహార్, ఇంకోవైపు ఉత్తరప్రదేశ్, ఒకవైపు ఆంధ్రప్రదేశ్, ఇంకోవైపు ఒరిస్సా, ఇంకోవైపు కర్ణాటక, ఇంకోవైపు తమిళనాడు, మొత్తం అన్ని రాష్ట్రాల కనెక్షన్ ఉంటుంది. ఇది మధ్య భారతం. ఇది ఈ మధ్య భారతము ఎటు ఒక 100 కిలోమీటర్లు బయటకు వచ్చేస్తే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, లేకపోతే సముద్ర మార్గంలోకి వెళ్ళొచ్చు. చాలా చౌకగా ఖనిజ సంపదని తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకే బహుళజాతి కంపెనీలన్నీ దండకారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. మరి దండకారణ్యంలోకి ప్రవేశిస్తున్న బహుళజాతి కంపెనీలకి పర్మిషన్ ఇస్తున్నది ఎవరు? ఈ దేశ పార్లమెంట్, ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ మంత్రులు, క్యాబినెట్ పర్మిషన్ ఇస్తుంది. ఆ సంపదని కాపాడుతున్నది ఎవరు? ఆదివాసులు, నక్సలైట్లు, మావోయిస్టులు. సంపదను ఎందుకు కాపాడుతున్నారు? ఒక మావోయిస్టు పార్టీ నాయకుడు ఇంటికి వస్తుందా సంపద? లేదు. లేదా ఆదివాసుల ఇళ్ళకి వస్తుందా? లేదు. ఆ సంపదని ఆ నాయకులు, మావోయిస్టు పార్టీ నాయకులైనా నక్సలైట్ పార్టీ నాయకులు ఎవరైనా, జయరాజ్ అన్న రాశాడు, వారు పేరు కోసం వచ్చినందున అమ్మ అయ్య పెట్టిన పేరు చెప్పరు, భూములు ఎన్నో పంచినా సెంటు భూమి అడగరు, పంట కంకి ఎన్ని కాసినా ఒక కంకి మీద చెయ్యి వేయరు అని రాశాడు. నిజంగా పేరు కోసం వచ్చారా? ఎవరు చచ్చిపోయిన తర్వాత 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి వాళ్ళ అసలు పేరు తెలుస్తుంది మనకి. మొన్న ఆనంద్ అన్న చనిపోయాడు, ఆయన లాస్ట్ ఇయర్. రేపు 31కి ఆయనకు 1 ఇయర్ అయింది చనిపోయి. 40 ఏళ్ళ తర్వాత ఆనంద్ అనే మనిషి ఎట్లా ఉంటాడో ఫోటో మనకు తెలియదు. 40 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఆ ఫోటో రిలీజ్ చేస్తే ఓహో ఇట్లా ఉంటాడా. ఆనంద్ పేరు మాత్రమే విన్నాము. అసలు ఆనంద్ కాదనే పేరు కటకం సుదర్శన్ ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు. సుదర్శన్ అనే పేరు మనకి ఎవరికి తెలియదు. ఇన్నాళ్ళు ఆనంద్ మనిషి ఎవరో తెలియదు, పేరు ఎవరో తెలియదు. మరి అత్త 40 ఏళ్ళు ఎవరి కోసం పనిచేశాడు? ఈ దేశం కోసం కదా. ఇక్కడున్న ఐరన్, ఇక్కడున్న రకరకాల సంపద, బాక్సైటు, నిక్షేపాలు, మాంగనీసు, ఇదంతా కూడా ఇవాళ మనం వాడుకుంటున్నాం. ఇవాళ ఈ ఐరన్ ఉంది కనుక మీరు ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఐరన్ ఉంది కనుక మనం 2 వీలర్ వాడుతున్నాం, కారు వాడుతున్నాం, అనేక రకాల వస్తువులు తయారు చేసుకుంటున్నాం, మనం అనుభవిస్తున్నాం ఈ దేశ సంపద. రేపు నీ పిల్లలు అనుభవించొద్దా? నీ పిల్లలు అనుభవించొద్దా? ఇది మావోయిస్టుల దృష్టి. భవిష్యత్తుకు కావలసిన ఖనిజ సంపద భవిష్యత్తుకు దాచిపెట్టకుండా మీరు మొత్తం ఉపయోగించుకొని పైగా విదేశీ కంపెనీలకు మీరు అప్పచెప్పుతున్నారు కనుక ఈ దేశ సంపద ఈ దేశానికి దక్కాలి అని ఆ సంపదని కాపాడుతున్న గాడ్స్ వాళ్ళు, దేశభక్తులు, నిజమైన దేశభక్తులు, దేశాన్ని కాపాడుతున్న నిజమైన దేశభక్తులు. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి దేశ సంపదనంతా తరలించుకుపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ మనకు స్వాతంత్రం లేని రోజుల్లో తరలించుకుపోయింది. ఇవాళ స్వాతంత్రం వచ్చింది, సార్వభౌమాధికారం అంటున్నారు, సర్వసత్తాక రాజ్యం అంటున్నారు, ఓ నాది పెద్ద దేశం అంటున్నారు, దేశ ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ అంటున్నారు, పెద్ద ప్రజాస్వామ్యం అంటున్నారు, పెద్ద పార్లమెంటరీ వ్యవస్థ అంటున్నారు. మరి పెద్ద ప్రజాస్వామ్యం, పెద్ద పార్లమెంటరీ వ్యవస్థ ఉన్న రోజుల్లో కూడా అమెరికా కంపెనీ, జర్మనీ కంపెనీ, ఆస్ట్రేలియా కంపెనీ, దుబాయ్ కంపెనీ వచ్చి నీ దేశంలో దోచుకపోతుంటే కాపాడుతున్న దేశభక్తులు ఎవరంటే మావోయిస్టులు. అందుకే ఆ కంపెనీలకి ఇది దోచిపెట్టడం కోసం అనగనగా కంపెనీ, అనగనగా సిఆర్పిఎఫ్ బెటాలియన్స్ ఒక 3-4 లక్షల మంది లోపలికి వెళ్ళారు. నీ దగ్గరికి అయితే రాలేదు కదా వాళ్ళు. నీవు చట్టబద్ధ పాలన చేసేవాడు, నువ్వేం చేయాలి? నీ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రధానమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు, ఎంపీ దగ్గరికి వచ్చినప్పుడు, లేదా సెక్రటరియట్కి వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళతో నువ్వు ఏం ఓరావరిగా ఏదో జరుగుతుంది. కానీ ఎక్కడో అడవులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి నీవే వెళ్ళి పట్టుకొని కాల్పులు జరిపి చంపేస్తున్నావంటే ఎవరు వాళ్ళు? ఈ దేశ పౌరులు కదా, చట్టబద్ధంగా ఈ దేశ పౌరులు. వాళ్ళేం పాకిస్తాన్ నుంచి రాలే, చైనా నుంచి రాలే, విదేశాల నుంచి వచ్చిన దోపిడిదారులని మర్యాదగా నీవు హోటల్లో కూర్చోబెట్టుకొని ఒప్పందాలు చేసుకొని పంపిస్తున్నావు. నీ దేశ భూమి పుత్రులని చంపేస్తున్నావు పట్టుకొని. అందుకే ఈ ఎన్కౌంటర్స్ జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే వాళ్ళని వికెట్ చేయించాలి, అక్కడి నుంచి లేకుండా చేయాలి. చేస్తే అప్పుడు సంపదను దోచుకపోవడం సులభమైంది. కంపెనీలు ఫ్రీగా వెళ్ళిపోతాయి, అక్కడ ఫ్రీ వెళ్ళిపోయి
సంపదనంతా దోసుకెళ్తాయి. అందుకే సమాజం ఆలోచించమని అప్పీల్ చేస్తున్నాం. మావోయిస్టులను చంపేస్తారు కావచ్చు, వాళ్ళు జీవితాన్ని త్యాగం చేయడం కోసమే పోయారు. ఏ వ్యక్తిగతమైన లేకుండా వ్యక్తిగతమైనటువంటి సంపద ఆస్తులు సంపాదించుకోవడం, పేరు సంపాదించుకోవడం, కుటుంబాన్ని కాపాడుకోవటం అని కాకుండా వాళ్ళ జీవితం అంతా సమాజానికి దేశం కోసం అంకితం చేయాలని పోయిండ్రు. ఒక యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో మీరు చంపేస్తారు కావచ్చు ఎన్కౌంటర్లు చేసి. మరి పౌర సమాజం అట్లా చంపుతున్న ఈ దేశ పౌరులని పౌర సమాజం మౌనంగా ఉండటం అనేది ఇది క్షమించరాని నేరం. ఎందుకంటే వాళ్ళు నీ కోసం, నా కోసం, నీ పిల్లల కోసం, నా పిల్లల కోసం పోరాటం చేస్తున్నారు. వాళ్ళకు పిల్లలు లేరు, వాళ్ళకి కుటుంబం లేదు. ఆ కుటుంబం కోసం వాళ్ళ పోరాటం కాదు, వాళ్ళ పిల్లల కోసం పోరాటం కాదు, దేశం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళ గురించి మనం ఆలోచించకపోతే చరిత్రలో ఎప్పుడో ఒకసారి మనం దోషులుగా మిగిలిపోతాం. అందుకే పౌర సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. యుద్ధం జరుగుతున్నది, ఈ యుద్ధాన్ని ఆపమని దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ వస్తే తప్ప సాధ్యం కాదు. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన దాని ప్రభావం ఎక్కడో చిన్న న్యూస్ వస్తే ప్రభావం పడదు. ఢిల్లీలో జరగాలి, అన్ని రాష్ట్ర రాజధానిలో జరగాలి, ఒక ర్యాలీలు జరగాలి, లక్షల మంది రోడ్డు మీదకి వస్తేనే యుద్ధం ఆగుతుంది. మావోయిస్టులు ఏం కోరుకుంటున్నారో పిలిపించండి, మీరు మధ్యవర్తులను పంపించి పిలిపించండి. శ్రీలంక గవర్నమెంట్ ఎల్టీటీ వాళ్ళతో చర్చలు చేసింది, భారతదేశ ప్రభుత్వం ఉల్ఫా వాళ్ళతో చర్చలు చేసింది, మణిపూర్లో చర్చలు చేసింది, అన్ని ప్రాంతాల్లో మీరు చర్చలు చేసినట్లు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో చర్చలు చేయండి. వాళ్ళ అభిప్రాయాలు బయటికి రానివ్వండి, వాళ్ళను మాట్లాడనివ్వండి. అట్లా మాట్లాడేటట్లు ఒక చర్చల వాతావరణం రావాలంటే 2004లో జరిగిన ఎన్నికల సందర్భంలో ఇక్కడ మన తెలంగాణ సమాజం ఒత్తిడి పెట్టడం మూలంగా రాజశేఖర రెడ్డి చర్చలు చేశాడు. అట్లే కేంద్ర ప్రభుత్వం మీద కూడా భారతదేశ పౌర సమాజం ఒత్తిడి పెడితేనే ఈ యుద్ధం ఆగుతుంది. ఒత్తిడి పెట్టకపోతే రక్తపాతమే జరుగుతుంది. ఈ రక్తపాతాన్ని చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చరిత్రలో నేరస్తులుగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది కనుక పౌర సమాజం స్పందించాలని, ఈ దేశభక్తులను రక్షించుకోవాలని కోరుతున్నాను.